అండి అందరికీ నమస్తే. అంటే పంపించేస్తున్నారు కదా 15 రోజులు చిలక్కమని చలాకీగా వెళ్ళిపోదామని మాత్రం అనుకోకండి. ఇందులో లాభ నష్టాలు ఉంటాయి, సంతోషాలు, ఆనందాలు. అది సంతోషం, బాధ కూడా ఉంటది. అది ఏంటనేది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అందులో చెప్పాననుకోండి అది కొంచెం లాంగ్ లెంత్ అయిపోయి మీరు స్కిప్ చేసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు నాకు కూడా బాధ, మీకు కూడా బోరింగ్‌గా ఉంటది. కాబట్టి ఇది నేను సెకండ్ వీడియోలో చెప్పాల్సొస్తుంది. ఇప్పుడేంటంటే వీళ్ళు 15 రోజులు మనకి ఇలాగ వీళ్ళు యూరోప్‌లో అలాగా బయట దేశాలు వెళ్ళినప్పుడు ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్‌లో వస్తాం కాబట్టి కన్ఫర్మ్‌గా వీళ్ళు 1 ఇయర్‌కి లోపైనా సరే ఏ రకంగా అయినా సరే పెళ్ళిళ్ళకి, చావులకి, పేరంటాలకి ఎలాగ చూసినా ఏ రకంగానైనా మన ఇండియన్స్ ఇంటికొచ్చామని కన్ఫర్మ్‌గా వాళ్ళు ఇండియా ఎళ్ళడం కన్ఫర్మ్ అండి. ఆ టైంలో మనకొచ్చే చాయిసేనండి ఈ ట్రిప్పు. ఈ ట్రిప్ మనం వెళ్ళినప్పుడు కొన్ని నష్టాలుంటాయి. అదేంటంటే టికెట్ మనమే తీసుకోవాలి. అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకోవాలి. రెండోది మనం ఇంటికెళ్ళిన ఖర్చు ఎంతంటే అంత. ఇప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళు పక్కన పెట్టిన మన పిల్లలకే మనం పట్టుకెళ్ళాలంటే కొంచెం ఖర్చవుతది. రెండోది, మూడోదేటంటే మనం ఇన్ని రోజులు 15 రోజులు ఇక్కడ ఉన్నాం గాబట్టి వాళ్ళు మనకు సాలరీ ఇవ్వరు. ఈ 3 బాధైతే మాత్రం ఉంటది. ఒకటి సంతోషం ఏంటంటే ఇవన్నిటిలతో పోలిస్తే మన పిల్లల దగ్గరికి, మన ఫ్యామిలీ దగ్గరికెళ్తున్నామని ఒక ఆనందం. అది గ్రేట్ అని నేను అనుకోని ఈ ప్రయాణానికి నేను ముందుకెళ్ళడానికి రెడీ చేశానండి. ఎందుకంటే మీరనుకుంటారు 2023 నుంచి ఇప్పుడు ఫిబ్రవరికి అయిపోయి ఒక 1 ఇయర్ అయిపోయింది కదా! ఇంకా మహా అయితే 6 నెలలైతే నువ్వు ఇండియా ఎళ్ళొచ్చు కదా! అని మీరు అనుకోవచ్చు. కానీ నేను 2 సంవత్సరాల ఇక్కడ ఈ ఇంట్లో అవ్వాలంటే నాకు 2025 లాస్ట్ డిసెంబర్‌కి నేను ఈ ఇంటికొచ్చి 2025 డిసెంబర్‌కి నాకు 2 సంవత్సరాలవుతది. మళ్ళీ మనం ఇదే ఇంటికి ఎక్స్‌చేంజ్ చేసుకుందామంటే అప్పుడు వాళ్ళు మనకి ఫిబ్రవరి, జాన్వరికి పంపిస్తారండి. అప్పుడు 2026 అప్పటికి చాలా లాంగ్ లెంత్ అయిపోద్ది. ఇప్పటికి సగం అయిపోయింది. అందుకని చెప్పి నేను ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి మేడం వాళ్ళు అడిగితే సరే వెళ్ళక్క అని చెప్పారు. లాస్ట్‌కి మొత్తానికైతే మాత్రం నా చేతికి బంగారు తల్లినిచ్చేశారు. ఇది ఇచ్చిన కానించి నాకు తెలియని ఆనందం గూడా ఉంది. ఇంకైతే నేను షాపింగ్ గూడా పెద్దగా ఏం చేయలేదు. ఎందుకంటేనండి ఇప్పుడు సడన్ ట్రిప్ అండి మనము. ఎందుకంటే మనం ఇప్పుడు సడన్‌గా ఎళ్తున్నప్పుడు మన చేతిలో డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. లేదనేసి లేదనుకోని మన పిల్లల దగ్గరికి మనం వెళ్తామని ఆనందంగా ఎళ్ళిపోవడమే. అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే నేనిక్కడికొచ్చిన కాడ్నుంచి నాకన్ని బాధలేనండి. నా కొడుక్కి ఫస్ట్ నేనిక్కడికొచ్చిన 1 మంత్‌లోనే వాడికి న్యూమోనియా పడ్డాడు. అప్పుడు నాకు చాలా ఖర్చయింది. పాపకి డెంగ్యూ, మలేరియా వచ్చింది. అప్పుడు ఖర్చయింది. తర్వాత వాడికి ఈ చెవి నుంచి ఈ చివరకి ఆపరేషన్ అయింది. దానికి నాకు ఖర్చయింది. ఇన్ని ఖర్చుల మధ్య నేను రూపాయి అయితే ఉంచుకోలేదు. వాళ్ళ చదువులు, మళ్ళీ మాకు కొన్ని అప్పులన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీర్చుకొని రాబట్టి నేనైతే రూపాయి ఎనకేయలేదు. ఇప్పుడు ఈ మే నెలలో ఏప్రిల్, మే నెలలో జీతం నేను పట్టుకొని ఇప్పుడు నేను జూన్‌లో బయలుదేరుతున్నానన్నమాట. ఓకేనండి. ఇలాంటి కొన్ని ప్లస్ పాయింట్లుంటాయి. ఒకటి డబ్బు కోసం ఆలోచిస్తే మనం ఇలాంటి బాధ గుండెల్లోని పెట్టుకొని పిల్లల్ని చూడగలమా లేదా? అంటే ఏ టైంకి మనిషి ఎలాగుంటారనేది మాత్రం తెలీదు. అందుకే వచ్చిన కొన్ని అవకాశాల్ని వినియోగించుకోవాలని అంటారు. నేనైతే వినియోగించుకుంటున్నాను. ఇతర దేశాలతో పోతే ఈ దేశంలో కొన్ని అలాంటి బెనిఫిట్లుంటాయి. నేనే కాదు నా దగ్గరున్న వాళ్ళు చాలా మంది ఇలాగ ఎళ్ళొచ్చారు. మా పిన్ని గూడా రీసెంట్‌గా ఇండియా ఎళ్లి వచ్చింది. మేడం వాళ్ళ పర్మిషన్ అడిగి కాలు బాలేదని చెప్పి చూపించుకోవడానికి. అలాగా అడిగితే ఇస్తారు. కానీ నేను మా పిన్నయితే ఆ ఇంట్లో 8 సంవత్సరాల నుంచి చేస్తుంది ఎక్స్‌పీరియన్స్. మనం వచ్చి జస్ట్ 6 మంత్ అవుతుంది. నా మీద వాళ్ళకి నమ్మకం. ఆ నమ్మకానికి ఆళ్ళు వమ్ము చేయకుండా మళ్ళీ తిరిగి అలాగే నేను ఆనందంగా రావాలి ఇదే ఇంటికని చెప్పి నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నానండి. మీరు గూడా నాకు అంతా మంచే జరగాలని కోరుకోండి. నేను ఇంటికెళ్ళిన తర్వాత నా ఫ్యామిలీ ఇవన్నీ మీకు సపోర్ట్‌గా మీకు నేను వీడియోస్ పెడతాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నన్ను పెంచే అమ్మమ్మని పెడతాను. నన్ను కన్న తల్లి కోసం మొత్తం నేను పడేవి ఏంటనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. ప్లీజ్ చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం చివరిలో లైక్ చేయండి. మాలాంటి వాళ్ళకి మీ సపోర్ట్ చాలా అవసరం. మేము గూడా కొంచెం ముందుకి వెళ్ళాలంటే మీరు సపోర్ట్ చేయాలి కదా! ఓకేనండి. థాంక్ యూ.